యా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరికీ ఒక చిన్న మనవి చేయాలనుకుంటున్నాను నేను. ఈరోజు హరిహర కళా భవన్లో జరుగుతున్నటువంటి యూనిటీ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో, ఆర్గనైజ్డ్ బై డాక్టర్ అభినయ్ అండ్ పాస్టర్ అజయ్, ఆ కార్యక్రమానికి అందరూ వచ్చి ఆ సభని జయప్రదం చేయాల్సిందిగా నేను పర్సనల్గా ఇన్వైట్ చేస్తూ ఉన్నాను. ఓకే, నేను రావాలని కోరుకుంటా ఉన్నాను. నేను డాక్టర్ అభినయ్కి కాల్ చేస్తూ ఉన్నాను. నా కాల్ అంగీకరించలేదు. సమ్ ఎవరో వాలంటీర్స్ కాల్ అటెండ్ చేస్తున్నారు. కాల్ చేపిస్తామని చెప్పారు. సో నేను వెయిట్ చేస్తున్నాను. ఐ ఆమ్ దేర్ టు కమ్ ఫర్ దిస్ మీటింగ్. చాలామంది అపార్థం చేసుకున్న వాళ్ళకి ఒక విషయం నేను చెప్పాలనుకుంటా ఉన్నాను. నేను సెక్యులర్ మీడియాలో అడ్రస్ చేసిన విషయాలు 10 కోట్ల మందికి, హిందువులు, ముస్లిమ్స్ అందరూ ఉన్న కమ్యూనిటీకి మనం మాట్లాడతాం. కాబట్టి ఎవిడెన్స్ గురించి ఖచ్చితంగా మనం మాట్లాడాలా. చదువుకున్న వాళ్ళు ఉంటారు, కానీ అదే సమయంలో చాలా అనుమానాలు లేవనెత్తిన క్రమంలో ఇదంతా గ్రాడ్యువల్గా జరిగింది. కాబట్టి గమనించండి, ఫస్ట్ డే నుండి కాదు, గ్రాడ్యువల్గా 2 మార్గాలు వచ్చినాయి అక్కడ. ఒకటి యాక్సిడెంటు, ఒకటి మర్డర్, సస్పీషియస్ మర్డర్ అన్నప్పుడు యాక్సిడెంట్ వైపు ఎవిడెన్సెస్ వచ్చినాయి. కాబట్టి నేను నిలబడ్డాను అక్కడ. యాక్సిడెంట్ వైపు నిలబడాలి, కానీ అనుమానాలు ఉన్నాయి అని ఫస్ట్ నుంచి అన్నప్పుడు ఫస్ట్ రోజు నుండి చెప్తా వచ్చాను నేను. డాక్టర్ కేఏ పాల్ గారు సిబిఐ దాకా వెళ్తానన్నప్పుడు వెళ్ళాల్సిందే. ఈరోజు నేను వస్తాను. నేను చెప్పాను ఇవన్నీ ఆన్ రికార్డ్. చాలామంది మిస్ అవుతున్నారు ఇవన్నీ. ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళాలంటే ఫర్ జస్టిస్ ఫర్ ప్రగడాల అక్కడి వరకు వెళ్ళాల్సిందే అని నేను ఖచ్చితంగా చెప్పుకుంటూ వచ్చినాను. చాలామంది అది మిస్ చేసుకొని మతోన్మాదులు, గమనించండి, 2 డిబేట్స్ స్కెడ్యూల్ చేస్తున్నా నేను. ఒకటి ఏథిస్టులతోటి, 2 మిస్టర్ కరుణాకర్ సుగుణతోటి. నేను టాపిక్ కూడా ఇచ్చాను, దేశ భక్తుడు వర్సెస్ దేశ నిర్మాణకుడు అనే అంశం మీద డిబేట్ చేద్దాం రమ్మని అడిగినా నేను. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఆన్సర్. దేశ నిర్మాణకుడిగా క్రైస్తవ పర్స్పెక్టివ్ తీసుకొని నేను చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని నేను ఇన్వైట్ చేయడం జరిగింది. సో చాలామంది మతోన్మాదు కుక్కలు, నరం లేని నాలుక ఏమి చేయలేం. ఓకే, బట్ నేను చెప్పేది ఏంటంటే ఈరోజు రావటానికి నేను సిద్ధంగా ఉన్నా. మీటింగ్కి మనం కలవాల్సిందే, ఐక్యత ఉండాల్సిందే. దీనికోసం ప్రత్యేకమైన ఇన్విటేషన్ ఇచ్చుంటే బాగుండేది. చాలామంది పెద్దలు ఉన్నారు సిటీలో, బిషప్స్, కోవకు చెందిన వారు. అందరికి ఇన్విటేషన్ ఇవ్వమని నేను మొదటి నుండి చెప్తా ఉన్నాను డాక్టర్ అభినయ్కి. బట్ సంహవ్ ఆయనకి మరి అందరూ అందుబాటు లేరో మరి ఏదో కారణం. కానీ ఐక్యతతో వాళ్ళు యాక్సిడెంట్ అనగానే మనం చాప చుట్టుకొని తోక ముడుచుకొని వెళ్ళిపోయేటువంటి రకం కాదు. ఎక్కడి దాకైనా వెళ్ళాల్సిందే అని ఫస్ట్ నుండి చెప్తున్నా నేను. దయచేసి వెళ్ళండి, నా ఓల్డ్ వీడియోస్ చూడండి. క్రైస్తవ సమాజానికి వ్యతిరేకమైన స్టాండ్ కోసం కాదు నేనుంది. నేను సైంటిఫిక్ తర్వాత ఎవిడెన్స్ కావాలి అని మాట్లాడుతున్నాను. ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాను. దర్యాప్తు ఒక కోణంలో జరిగిందంటే మరొక కోణం గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని నేను ప్రశ్నించాను. జగన్ని క్వశ్చన్ చేస్తున్నాను. జగన్, నువ్వు నోరు తెరవాలి కదా, జగన్ సీన్ అయిపోయినట్టే అనే పరిస్థితికి జగనే తెచ్చుకుంటున్నాడు. ఈరోజు రాజధాని విషయంలో ఆయన ఒక సందిగ్ధతను పెట్టి వేరే గవర్నమెంట్ ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసి ఫండ్ తెచ్చుకొని, అండ్ నౌ వేర్ ఈస్ జగన్? క్రిస్టియన్ కమ్యూనిటీ దగ్గర నిలబడి నీకు సపోర్ట్ చేయడానుకుంటే జగన్ ఇప్పుడు దాకా మరలా దీని గురించి లేవనెత్తి మాట్లాడలేకపోయాడు. సో ఆయన మౌనం మంచిది కాదు. సో ఈరోజు నేను చెప్తుంది ఏంటంటే,
యాక్సిడెంట్ అనగానే అన్నీ సర్దుకొని ఓకే యాక్సిడెంట్ అని చెప్పారు కదా అని చెవిలో పూలు పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. నేను ఫస్ట్ రోజు నుండి చెప్తున్నట్టుగా ఎంత దూరం అయితే అంత దూరం పోవాల్సిందే, ఎంత ఫైట్ అయితే అంత ఫైట్ చేయాల్సిందే అని ఎవిడెన్స్ బేస్డ్ ఫైట్. న్యాయ వ్యవస్థలో నిలబడేది ఎవిడెన్స్ మాత్రమే, అది గుర్తించాలి. కాబట్టి ఆ రూట్లో ఫైట్ చేయాలని ఫస్ట్ నుండి చెప్తానే ఉన్నాను నేను. ఇంకొక అడుగు ముందుకేసి నేను చెప్తుంది ఏంటంటే, ఈరోజు వస్తున్న కార్యక్రమానికి వస్తున్న ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, డాక్టర్ అభినయ్, పాస్టర్ అజయ్, ఇది వాళ్ళ పర్సనల్ ఇష్యూ కాదు. వాళ్ళ డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని టైం పెట్టి చేయడానికి వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి. పర్సనల్ ఇష్యూస్ కాదు ఇవి ఎవరికి. సో నా మనవి ఏమంటే, యావత్తు క్రైస్తవ ప్రపంచము దయచేసి హర్ష కుమార్ గారి దగ్గర నుండి, కేఏ పాల్ గారి దగ్గర నుండి, పాస్టర్ అజయ్ బాబు గారి దగ్గర నుండి, తర్వాత డాక్టర్ అభినయ్ దగ్గర నుండి, తర్వాత ఎవరెవరైతే దీని గురించి మాట్లాడుతున్నారో హత్య అనే కోణంలో డాక్టర్ డానియల్ చేగూడి గారి దగ్గర నుండి, ప్రతి ఒక్కరి దగ్గర నుండి క్రైస్తవ సమాజము దయచేసి ఆర్థికంగా ప్రోత్సహించండి, ఆర్థికంగా వాళ్ళని బలపరిచి వాళ్ళు ప్రైవేటు ఇన్వెస్టిగేషన్కి వెళ్ళేంత వరకు దయచేసి మీరు కూడా నాయకులు ఏదో జనాలను పోగు చేసి కొద్దిసేపు మాట్లాడి మీటింగ్లు పెట్టి వెళ్ళిపోవడం కాదు. అందుకే నేను మొత్తుకుంటున్నాను, ఫస్ట్ నుండి ఇదే మాట్లాడుతున్నా. చదువుకున్న వాళ్ళకు ఆలోచించండి, చదువుకున్న వాళ్ళకు ప్రవర్తించాలా. ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్స్ పాజిబుల్ అయితే ఆ కోణంలో ముందుకు వెళ్ళాలి. దానికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుందో సోషల్ మీడియాలో పెట్టండి, ఫోన్పే నెంబర్లు వేయండి, తప్పులేదు. సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది అక్కడ? సిగ్గుపడేది అవసరం లేదు. అక్కడ చేస్తున్నది దేవుని పరిచయం కాబట్టి న్యాయం తెలియాలా. ఈ యొక్క ఇన్సిడెంట్లో నిజాలు బయటికి రావాలా. క్రైస్తవ సమాజం కొంత నాయకులు భుజానికి వేసుకున్నప్పుడు బలపరచాల్సిన బాధ్యత మన పైన ఉంది. సో ప్రతి క్రైస్తవ విశ్వాసి, అది 10 రూపాయలైనా, 5 రూపాయలైనా, 5,000 50,000 ₹1,00,000 50 లక్షలైనా దయచేసి ఈ నాయకులకి ఇచ్చి వాళ్ళని బలపరిచి, సి దే ఆర్ స్పెండింగ్ టైమ్. ఐ రియలీ వాంట్ టు అప్రిషియేట్ డాక్టర్ అభినయ్, మై ఫ్రెండ్. ఐ రియలీ వాంట్ టు అప్రిషియేట్ యూ. ఐ మెట్ యూ ఇన్ ఆర్టీవీలో నేను కలిశాను. వండర్ఫుల్ బ్రదర్ యు ఆర్. అండ్ ఐ రియలీ వాంట్ టు అప్రిషియేట్ దట్ యూ టుక్ ట్రిప్ టు గోదావరి. కానీ మీరు వెళ్ళి అక్కడ నిలబడి క్రైస్తవులు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేటట్టు మెసేజ్ ఇచ్చారు మీరు, విచ్ ఈస్ వండర్ఫుల్. ఐ మీన్ లైక్ కీప్ అప్ దట్ ఫైట్. మనము భౌతిక దాడులకి ఎప్పుడు తెగపడకూడదు, అది మన వాకింగ్. కానీ భయంతో వెనక అడుగేయటం కూడా క్రైస్తవత్వం కాదు, రైట్? సో ఆ కోణంలో డాక్టర్ అభినయ్ గోదావరి ఖండికి వెళ్ళటం అనేది ఫెంటాస్టిక్ యాక్షన్, రైట్? అండ్ లెట్ us సపోర్ట్ హిమ్. అండ్ దాడులు చేస్తున్న ప్రియమైన హైందవ వర్గాలకి దయచేసి గమనించండి, మనము మాట్లాడుకుందాం. మనకేమైనా డిఫరెన్సెస్ ఉంటే రెస్పెక్టబుల్గా మాట్లాడుకుందాం. ఈ మత ప్రచారం చేయాలి లేదు అనే విషయాల్లో ఆ ఒక్క యవనస్తుడు బస్ స్టాండ్లో కనపడితే అతన్ని మీరు పట్టుకున్నారు. సో అవి మీ సంస్కారానికే నేను వదిలేస్తున్నాను. నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదు. అది మీ ఇష్టం, మీ స్వేచ్ఛ. చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు దాని పని చేసుకుంటూ వెళ్తాయి. కానీ క్రైస్తవ సమాజం వైపు ఉండి డాక్టర్ అభినయ్ తో ఉన్నటువంటి వారు కూడా రియలీ వాంట్ టు అప్రిషియేట్. లెట్స్ కీప్ దిస్. సి ఈ ఇంటలెక్చువల్ బ్యాటిల్ నీడ్ టు కంటిన్యూ. ఈ వైజ్ఞాన పరంగా ఈ బ్యాటిల్ ముందుకు వెళ్ళాలా. మనం ఒకరికొకరు శత్రువులు కాదు, గమనించుకోవాలా. అందులో దేశం ముఖ్యము అనేటువంటి కోణంలో మాత్రమే ఎవరైనా కానీ పనిచేయాల్సిందే. బికాస్ ఎండ్ ఆఫ్ ది డే దేశం ముఖ్యం. దేవుడు అనేవాడు ఖచ్చితంగా దేశాన్ని ప్రేమిస్తాడు.
Amen. Thank you so much for your time. And Dr. Abhinay, I'm waiting. If I'm invited, I'm there. I'll explain everything. But ఈ ఫైట్ ఏదైతుందో ఇది ఎవిడెన్స్ బేస్డ్ ఫైట్గా చివరి వరకు వెళ్ళాల్సిందే. ఎంత దూరం అయితే అంత దూరం వెళ్ళాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఐఎమ్ దేర్ విత్ దిస్ ఫైట్ కంప్లీట్లీ అండ్ హోల్ హార్టెడ్. నో క్వశ్చన్స్ ఎట్ ఆల్. ఐ ఆల్సో అర్జ్ అదర్ లీడర్స్, హైదరాబాద్లో ఉన్న ఇంకా అన్ని సంఘాల నాయకుల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇటువంటి సభలను, ఇటువంటి నాయకుల్ని బలపరచండి. క్రైస్తవ సమాజం కోసం నిలబడిన ఏ నాయకుడినైనా బలపరచండి అనేది నా మనవి. ఏమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.